వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా ఆరోగ్యం బాగాలేని కారణంగా గొంతు సరిగా రావట్లేదు. కాస్త ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలైన యుద్ధం మొదలైంది. ఇక అమెరికా డైరెక్ట్గా మన ఇండియాను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, గత కొద్ది రోజుల నుంచి ట్రంప్ మన ఇండియాను తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించాడు. దానికోసం ఎటువంటి కారణం లేకుండా మన పైన టారిఫ్ వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏ దేశం పైన లేనంతగా మన ఇండియా పైన 50% టారిఫ్ని వేశాడు. అయినా కూడా ఇండియా లొంగకపోయేసరికి ఇప్పుడు అమెరికాలోని టాప్ పొలిటీషియన్లు, లీడర్లు మన ఇండియాను ఓపెన్గా తిట్టడం, క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. గైస్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ వీడియోలో ట్రంప్కి, అమెరికన్ లీడర్స్కి మన ఇండియా పైన ఎంతగా హేట్ ఉందో క్లియర్గా తెలుసుకోబోతున్నాము. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ చూడండి. ఇతని పేరు నావారో. ఇతను వైట్ హౌస్లో ఒక ట్రేడ్ అడ్వైజర్. డొనాల్డ్ ట్రంప్కి ఏ దేశంతో ఎటువంటి ట్రేడ్ చేయాలి, ఏ దేశంతో ఏ బిజినెస్ చేయాలి అనే విషయాలు ఇతను చెబుతూ ఉంటాడు. అయితే ఇలాంటి ఇంపార్టెంట్ పదవిలో ఉన్న ఈ వ్యక్తి మన భారతీయుల్ని పొగరుబోతులు అని చెప్తున్నాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇతను ఇండియన్స్ అందరూ చాలా ఆరోగెంట్, పొగరుబోతులు అని చెప్పాడు. వీళ్ళు ఇలా నోటికి వచ్చినట్టుగా మన ఇండియాను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు వీళ్ళలో ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది. ఈ ట్రంప్ గాడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగాడు. ఉదాహరణకి యూరప్ దేశాలన్నింటినీ ఇతను తన ఆఫీస్కి రప్పించుకున్నాడు. జపాన్ని ఒక్క వార్నింగ్తో తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. సౌత్ కొరియా, వియత్నాం, థాయిలాండ్ లాంటి అన్ని దేశాల్ని ట్రంప్ టారిఫ్ని ఉపయోగించి కంట్రోల్ చేశాడు. కానీ ఎంత ట్రై చేసినా మన భారత్ మాత్రం వీడి కంట్రోల్లోకి రాలేదు. మొదట్లో వీళ్ళు మన ఇండియాను మీరు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేయాలి అని బెదిరించారు. ఇండియా వినలేదు. మీ వల్లే రష్యా యూక్రెయిన్తో యుద్ధం చేస్తుంది అని రీజన్ లేని కారణాలు చెబుతూ మనల్ని బ్లేమ్ చేశారు. అయినా మనం పట్టించుకోలేదు. ఇప్పుడు మన వస్తువులపైన 50% టారిఫ్ని వేశారు. అయినా కూడా ఇండియా ట్రంప్ కంట్రోల్లోకి రాకపోయేసరికి ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా మన ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. ఒకసారి ఈ పీటర్ నావారో మన ఇండియా గురించి ఏం మాట్లాడారో వినండి. The Indians are so arrogant about this. They say, "Oh, we don't have higher tariffs. Oh, it's our sovereignty. We can buy oil from anyone we want." India, you're the biggest democracy in the world. Okay? Act like one. Side with the democracies. You're getting in bed with the authoritarians. China, you've been at quiet war with them for decades. They invaded Aksai Chin and all your territory. These are not your friends, folks. Okay? And the Russians, I mean, come on. చూసారా అమెరికా అసలు రూపం ఎలా బయటపడుతుందో? ఇతను చెప్తున్నాడు, ఇండియా అమెరికా ఎంత చెప్పినా రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపట్లేదు. ఇండియా చాలా ఆరోగెంట్గా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే మనం అమెరికా చెప్పినట్టుగా వినకపోతే మనం పొగరుబోతులం. అండ్ వీడు చెప్తున్నాడు, ఇండియా ఇప్పుడు అమెరికాతో గొడవపడి చైనాతో కలుస్తుంది. ఇండియా ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ డెమోక్రసీ. అలాంటప్పుడు డెమోక్రసీ లాగా బిహేవ్ చేయండి. చైనా ఏమైనా డెమోక్రసీయా? మీరు చైనాతో ఎందుకు కలుస్తున్నారు అంటున్నాడు. రష్యా మీకేమైనా ఫ్రెండా? రష్యాతో మీరు ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అని ఈ అమెరికన్ తెల్లకోతి మనకు చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమెరికన్ ప్రజల ప్రాబ్లం ఏమిటంటే వాళ్ళకు ఉన్న డబ్బు, మదం అండ్ బలుపు. ఇండియా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో వైరం పెట్టుకోవాలి అనే విషయంలో అమెరికాకు ఏం సంబంధం? ఇక డెమోక్రసీ గురించి మాట్లాడితే అమెరికా ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది? పాకిస్తాన్లో ఏమైనా ఇప్పుడు డెమోక్రసీ ఉందా? పాకిస్తాన్ దేశం మొత్తాన్ని అక్కడి మిలిటరీ రూల్ చేస్తుంది అనే విషయం అమెరికాకు తెలియదా? ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశంతో వీళ్ళు స్నేహం చేస్తూ మేము ఉగ్రవాదాన్ని అనుస్తున్నాము అని చెప్పుకోవడానికి అమెరికాకు సిగ్గులేదా? అలాగే ఈ అమెరికాకు ఎంత బలుపు అంటే వీళ్ళు ఇప్పటికీ రష్యా నుంచి ఫర్టిలైజర్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, యురేనియం ఇంకా చాలా ఎనర్జీ ప్రొడక్ట్స్ని కొంటున్నారు. ఈ ట్రంప్ గాడు పవర్లోకి వచ్చినప్పటి నుంచి అమెరికా రష్యాకు మధ్య బిజినెస్ పెరిగింది. అలాంటి వీళ్ళు మనకు రష్యాతో బిజినెస్ చేయకూడదు అని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఎంత హిపోక్రట్స్ అంటే వీళ్ళు చెబుతారు, ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం ద్వారానే ఆ డబ్బుతో రష్యా వెపన్స్ని తయారు చేసి యూక్రెయిన్తో యుద్ధం చేస్తుంది. అంటే రష్యా యూక్రెయిన్తో యుద్ధం చేయడానికి ఇండైరెక్ట్గా ఇండియానే కారణమని చెప్తున్నారు. ఇంతకన్నా బుద్ధి తక్కువ మాటలు ఇంకేమైనా ఉంటాయా చెప్పండి?
ప్రజెంట్ రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొంటుంది చైనా. అందరికన్నా ఎక్కువగా ఎనర్జీ గ్యాసెస్ని కొంటుంది యూరప్. నాటో మెంబర్ అయిన టర్కీ అయితే రష్యా నుంచి డైరెక్ట్గా వెపన్స్ డీల్ చేసుకుంది. కానీ అమెరికాకు ఇవేవి కనబడవు. వాళ్ళు కేవలం మన ఇండియాను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అలాగే వీడు చెప్తున్నాడు, చైనా మీకేమైనా ఫ్రెండా? చైనా మీ దేశంలోని ఒక పార్ట్ని ఆక్యుపై చేసుకొని కూర్చుంది. అలాంటి దేశంతో మీరు ఎందుకు కలుస్తున్నారు అని చెప్తున్నాడు. నిజమే, చైనా మనకు ఫ్రెండ్ కాకపోవచ్చు, కానీ నమ్మక ద్రోహం చేసే అమెరికా కంటే చైనా బెటరే. ఇప్పుడు అమెరికా మన బద్ధ శత్రువు అయిన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ఈ లెక్కన చూస్తే మనకు ఈ అమెరికా కంటే చైనానే బెటర్ కదా. అలాగే వీడు చెప్తాడు, రష్యా ఏమైనా మీకు ఫ్రెండా అని. బహుశా వీడికి మన హిస్టరీ తెలియకపోవచ్చు. 1970 సమయంలో మనకు పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంటే మనం అమెరికా దగ్గరకు వెళ్ళి మాకు వెపన్స్ ఇవ్వండి, మేము పాకిస్తాన్తో యుద్ధం చేస్తాము అని హెల్ప్ అడిగాము. అప్పుడు అమెరికా ఏం చెప్పిందో తెలుసా? మేము మీకు ఎటువంటి వెపన్స్ని ఇవ్వము, మీరు పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి వీల్లేదు, మేమే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాము అని అమెరికా తమ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మరైన్స్ అండ్ షిప్స్ని మన ఇండియా మీదకి పంపింది. ఆ సమయంలో రష్యా మనల్ని కాపాడడానికి ముందుకు వచ్చింది. తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ సబ్మరైన్స్ అన్నిటినీ మనకు సపోర్ట్గా పంపి రష్యా, అమెరికా, పాకిస్తాన్ నుంచి మనల్ని కాపాడింది. అలాంటి రష్యాకు మన భారత్ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మన ఇండియా, అమెరికా, రష్యాలో ఎవరు కావాలి అంటే నిర్మోహమాటంగా మనం రష్యానే సపోర్ట్ చేస్తాము. అమెరికా సొంత చరిత్రనే చాలా చండాలంగా ఉంటుంది. అలాంటిది వీళ్ళు మనకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆగస్టు 31న అంటే రాబోయే 3 రోజుల్లోనే మోడీ గారు స్వయంగా చైనాకు వెళ్ళబోతున్నారు. చైనాలో పుతిన్, షీ జిన్పింగ్ అండ్ మోడీ గారు ఒకే స్టేజ్ పైన కలవబోతున్నారు. ఇది అమెరికాకు ఒక అతిపెద్ద పీడకల. ఈ 3 దేశాలు కలిసి ఏం చేయబోతున్నాయి అనే భయం ప్రజెంట్ అమెరికాలో ఉంది. అందుకే వీళ్ళు ఇప్పుడు మనల్ని కావాలని అన్ని విధాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా ప్రజెంట్ ట్రంప్ ప్రభుత్వం అనవసరంగా ఇండియాతో పెట్టుకున్నాము అని తల పట్టుకొని కూర్చుంది. ఈ విషయం నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. ఒకసారి ఈ పోస్ట్ని చూడండి. హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ డెమ్స్. ఈ ఆర్గనైజేషన్ అమెరికాలో చాలా పవర్ఫుల్. అమెరికా విదేశీ వ్యవహారాలని వీళ్ళు చాలా క్లోజ్గా గమనిస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పేది ఏమిటంటే, ట్రంప్ రష్యా ఆయిల్ కొనే వాళ్ళను పనిష్ చేయాలి అనుకుంటే ముందుగా పనిష్ చేయాల్సింది చైనాని. ఎందుకంటే చైనానే రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ని కొంటుంది. కానీ ఈ ట్రంప్ తల పొగరుతో, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇండియాను కంట్రోల్ చేద్దాము అనుకొని ఇండియా పైన ప్రెజర్ పెంచాడు, టారిఫ్ని పెంచాడు. ఇప్పుడు అదే ట్రంప్ చేసిన అతిపెద్ద మిస్టేక్గా మారింది. ఇంతకుముందు వచ్చిన ప్రెసిడెంట్లు ఇండియా అమెరికా రిలేషన్ని నార్మల్ చేయడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. కానీ ఈ ట్రంప్ కారణంగా ఇండియా అమెరికా రిలేషన్స్ పూర్తిగా డిస్ట్రాయ్ అయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే ట్రంప్ ఇప్పటి వరకు ఎన్నికైనా ది వరస్ట్ ప్రెసిడెంట్గా మారతాడు అని చెప్పింది. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఎలా ఉంది అంటే, వీడు ఇండియాను ఇంకా ప్రెజర్ చేస్తే వీడికి వచ్చేది ఏమీ లేదు, వీడిపైనే ప్రెజర్ పెరుగుతుంది. వీడు మన ఇండియా నుంచి టారిఫ్ని తొలగించాల్సిందే. కానీ ప్రాబ్లం ఏమిటంటే, వీడు టారిఫ్ని తగ్గిస్తే మన ఇండియా ముందు ట్రంప్ తగ్గినట్టు అవుతాడు. అండ్ అమెరికాలోని అపోజిషన్ పార్టీలు వీని క్రిటిసైజ్ చేస్తాయి. అనవసరంగా తల పొగరుకు పోయి ఇండియాతో రిలేషన్ని డ్యామేజ్ చేశావు అని అక్కడి ప్రజలు వీన్నే తిడతారు. ఇక్కడ ట్రంప్ ప్రాబ్లం ఏమిటంటే, ఇతను పవర్లోకి రాకముందు నేను పవర్లో ఉంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగేది కాదు, జరగనిచ్చేవాని కాను అని చెప్పాడు. ఆ తర్వాత నేను పవర్లోకి వచ్చిన మొదటి రోజే యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పాడు. వీడు వచ్చి చాలా రోజులైంది, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ యుద్ధం మాత్రం ఆగలేదు. ఇక ఇప్పుడు యుద్ధం ఆపడం చేతకాక ఈ యుద్ధం మొత్తం ఇండియా వల్లే జరుగుతుంది అంటూ తన వైట్ హౌస్ అఫీషియల్స్తో మన ఇండియా పైన ప్రెజర్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంప్ మొదట్లో అన్ని దేశాలపైన టారిఫ్ వేస్తాను అని బెదిరించి వాళ్ళను కంట్రోల్లో పెట్టుకుంటాను, దాంతో అమెరికా ఆదాయం పెరుగుతుంది అనుకున్నాడు. కానీ వీడు ఎంత ట్రై చేసినా అమెరికా ఆదాయం పెరగలేదు. పైగా వీడు తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా ఎకానమీకి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మన ఇండియా అమెరికాకు అగెన్స్ట్గా చూపిస్తున్న రెసిస్టెన్స్ని చూసి యూరప్ కూడా అమెరికాకు అగెన్స్ట్గా మారేలా కనిపిస్తుంది. నేను మీకు నా నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను, జపాన్, సౌత్ కొరియా, యూరప్లోని చాలా దేశాలు అమెరికాతో భయపడి బిజినెస్ చేస్తాయి, ఇష్టపడి చేయవు.
వీళ్ళు అమెరికాతో బిజినెస్ చేసిన ప్రతిసారి వాళ్ళకే నష్టం ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఇండియాను చూసి ఇండియా లాంటి దేశమే అమెరికాను ఎదిరించి నిలబడ్డది. అలాంటప్పుడు మనం ఎందుకు ఈ ట్రంప్కు భయపడాలి, అమెరికా కింద మనం ఎందుకు అణిగిమణిగి ఉండాలి అని ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా యూరప్లోని స్ట్రాంగెస్ట్ కంట్రీ అయిన జర్మనీ ఇప్పుడు ఇండియాకు మెల్లగా సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. అందుకే ఇప్పుడు జర్మన్ మీడియా చాలా ఓపెన్గా ప్రధానమంత్రి మోడీ గారు ట్రంప్ ఫోన్స్కి ఆన్సర్ ఇవ్వట్లేదు అని చెప్తుంది. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఇలాంటి పొగరుబోతులతో ఫోన్లో మాట్లాడి ఎటువంటి ప్రయోజనం లేదు అనే విషయం మోడీ గారికి క్లియర్గా తెలుసు. అందుకే మోడీ గారు అమెరికాను ఎలా కట్టడి చేస్తే బాగుంటుందో ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యాతో రిలేషన్ని మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు. చైనాతో మన రిలేషన్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. మన ఎకానమీ కంప్లీట్ అమెరికా పైన డిపెండ్ కాకుండా మల్టిపుల్ మార్కెట్స్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడు మనం అమెరికాకు లొంగామే అనుకోండి, మనం భవిష్యత్తు మొత్తం అమెరికా కిందే ఉండాల్సి ఉంటుంది. అందుకే మనం ఇండిపెండెంట్గా ఉంటూ కొత్త మార్కెట్ కోసం వెతుక్కుంటున్నాము. కంప్లీట్గా అమెరికా పైన డిపెండెంట్గా ఉండాలి అనుకోవట్లేదు. ఈ విషయం ఇప్పుడు ట్రంప్కు నచ్చట్లేదు. ఇన్ని రోజులు ట్రంప్ ఇవాళ కాకపోతే రేపు 25% టారిఫ్తో కాకపోతే 50% టారిఫ్తో ఇండియా లొంగుతుంది అనుకున్నాడు. కానీ మన ఇండియా ఇచ్చిన రిప్లైకి ఈ ముసలోడి దిమ్మ తిరిగిపోయింది. అందుకే మీరు గమనించండి, అమెరికాలోని వైట్ హౌస్ అఫీషియల్స్ కూడా ఇక తట్టుకోలేక వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతున్నారు. ఇండియాని కావాలని టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న నిజమైన దేశభక్తులకు, భారతీయులకు నేను చెప్పేది ఏమిటంటే, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మన దేశం తరపున ఉండండి. అమెరికా మన ఇండియాను ఎలాగైనా కంట్రోల్ చేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు వెస్టర్న్ దేశాలు మనల్ని టార్గెట్ చేస్తుంటే, మరోవైపు మన దేశంలో ఉన్న కొంతమంది బుద్ధిజీవులు, టాప్ అపోజిషన్ పార్టీ లీడర్లు అమెరికా తొత్తులాగా మాట్లాడుతున్నారు. ఈ ముసలోడు మైండ్ చెడి మన ఇండియన్ ఎకానమీని డెడ్ ఎకానమీ అంటే, అపోజిషన్ లీడర్లు అవును ఇండియన్ ఎకానమీ డెడ్ అంటున్నారు. అసలు వీళ్ళకు మన ఇండియా గురించి తెలుసా? వీళ్ళు మన ఇండియా కోసం పనిచేస్తున్నారా లేదా విదేశాల్లో ఉన్న వీళ్ళ యజమానుల కోసం పనిచేస్తున్నారా అనిపిస్తుంది. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే, మన దేశంలో ఉన్న కొంతమంది నాయకులు, జర్నలిస్టులు, యూట్యూబర్లు అని చెప్పుకునే వాళ్ళు, కొంతమంది పొలిటికల్ లీడర్లు కూడా ఒక పొలిటికల్ పార్టీని, లీడర్ని హేట్ చేస్తూ చివరికి దేశాన్ని హేట్ చేయడం మొదలుపెట్టారు. నేను మీ అందరికీ చెప్తున్నాను, మీకు ప్రధానమంత్రి మోడీ అంటే ఇష్టం లేకపోతే క్రిటిసైజ్ చేయండి. ఆయన చేసే పనులు నచ్చకపోతే ఇది రైటు, ఇది రాంగు అని చాలా కన్స్ట్రక్టివ్ వేలో క్రిటిసైజ్ చేయండి. లాజికల్గా ఆర్గ్యుమెంట్ చేయండి. అంతేకాని గుడ్డిగా, బ్లైండ్గా ఒక పర్సన్ని హేట్ చేస్తూ మెల్లగా దేశం మొత్తానికి అగెన్స్ట్గా మారకండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచం మొత్తం ఒకటై ఇండియాను టార్గెట్ చేస్తున్న ఈ సమయంలో ప్రతి భారతీయుడు మన దేశం కోసం నిలబడాలి. దానికోసం మీరు ముందుగా చేయాల్సింది సోషల్ మీడియాలో, యూట్యూబ్లో మన ఇండియాకు అగెన్స్ట్గా వచ్చే ఫేక్ న్యూస్ని, ప్రాపగండాని నమ్మకండి. నిజాలు తెలుసుకోండి. అండ్ ఆల్వేస్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్కే ప్రయారిటీ ఇవ్వండి. లెట్ us ఆల్ జాయిన్ టుగెదర్ అండ్ రైజ్ టుగెదర్. జై హింద్ అండ్ జై భారత్. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఆరోగ్యం బాగలేని కారణంగా నా గొంతు సరిగా రావట్లేదు. ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.